హీరోయిన్స్ అంటే చాలు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెనక ఉన్న చీకటి నిజాలు, వాళ్ళు చేసే తప్పులు అన్నీ మాట్లాడుతా ఉంటారనమాట. నిజానికి ఇక హీరోయిన్ అవ్వాలి అంటే ఎక్కడో ఒక దగ్గర ఆ రంగుల ప్రపంచంలో తప్పు చేయాల్సి వస్తుంది. ఎవరు కావాలని వాళ్ళ జీవితంలో తప్పులైతే చేయరు కదా! అలా హీరోయిన్స్ కోసం సోషల్ మీడియా మొత్తం కూడా వాళ్ళలా, వాళ్ళిలా అని ప్రచారాలు చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు తప్పులు చేశారా లేదా అనేది పక్కన పెడితే, చాలా హీరోయిన్స్ చాలా మంచి మంచి పనులు కూడా చేస్తుంటారు. అలా మంచి పనులు చేసిన వాళ్ళ జాబితాలో నటి శ్రేయ గారు కూడా ఉన్నారు. అయితే శ్రేయ గారు ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకొచ్చారు. అండ్ టాప్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరుకున్నారు కూడా. మరి అలాంటి శ్రేయ గారు చేసిన మంచి పనులేంటో కూడా మనం మాట్లాడుకోవాలి కదా! శ్రేయ గారు ఇండస్ట్రీలోకొచ్చి వాళ్ళతో లింక్స్ పెట్టుకున్నారు. వీళ్ళతో రిలేషన్‌లో ఉన్నారు. ఇవే చెప్పుకుంటారా? మరి శ్రేయ చేసిన మంచి పనులు కూడా మనం చెప్పుకోవాలి కదా! మరి శ్రేయ గారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? ఆమె లైఫ్ ఏంటి? సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఆమె చేసిన మంచి పనులు అంటున్నానంటే, ఆ మంచి పనులు ఏంటో కూడా చెప్పాలి కదా! సో, అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నటి శ్రేయ సెప్టెంబర్ 11, 1982 హరిద్వార్, ఉత్తరాఖండ్‌లో పుట్టిందనమాట. అయితే పుట్టింది, పెరిగింది మొత్తం ఢిల్లీలోనే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకునేవారు శ్రేయ. శ్రేయకు అభిరూప్ అని ఒక అన్నయ్య కూడా ఉన్నారు. అయితే ఈ అన్నయ్యని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత హరిద్వార్‌లో ఆమె చదువుకుంటూ ఉన్నప్పుడే చాలా యాక్టివ్‌గా ఉండేవారు. దాంతో వాళ్ళ మమ్మీ తనకు డాన్స్ కూడా నేర్పించేవారనమాట. సో, వాళ్ళ చిన్నతనము మొత్తం కూడా ఢిల్లీలోనే గడిచింది. ఆ తర్వాత చిన్నప్పుడే కథక్, అలానే రాజస్థాన్ జానపద నృత్యాల్లో కూడా ఈమె శిక్షణ తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే ఈమె ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో ఎలా అయినా సరే సెలెక్ట్ అవ్వాలి అని చాలా ప్రాక్టీస్ చేసి, ఇక తను కాలేజ్‌లో రేణునాథన్ గారు కండక్ట్ చేసిన ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం అని చెప్పి ఆమె ఏమంటారు ఆడిషన్స్‌కు వెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా ఆమె సినీ ప్రయాణం అయితే మొదలైంది. అంటే అది సినిమా కాదు. సినిమాల్లోకి రావడానికి ఒక చిన్న అవకాశం మాత్రమే. ఆ తర్వాత మన తెలుగులో ఆ ఆల్బమ్ బాగా వైరల్ అయిన తర్వాత మన తెలుగులో రామోజీరావు గారు ఆమెకి ఇష్టం సినిమాకు ఆఫర్ ఇచ్చారనమాట. అంటే ఆడిషన్స్‌కి పిలిచారు. శ్రేయ వచ్చింది. సెలెక్ట్ అయింది. అయితే ఇష్టం సినిమా టైంలోనే శ్రేయ గారికి నాగార్జునతో పరిచయం ఏర్పడిందట. సో, ఇది మెయిన్ పాయింట్ అనమాట. నాగార్జున గారితో పరిచయం ఏర్పడడం, నాగార్జున గారితో ఆమె రిలేషన్ మెయింటైన్ చేసిందని, ఆ రిలేషన్ 'మనం' సినిమా వరకు కూడా కొనసాగిందని, ఇలాంటి టాక్స్ అయితే ఉన్నాయన్నమాట శ్రేయ పైన. సో, ఆ రిలేషన్ ఏంటి అన్నది మనం వెళ్లి ఎవరం చూడలేదు కాబట్టి మనకు తెలీదు. సో, శ్రేయ గారికి నాగార్జున గారితో పరిచయం ఏర్పడడం వల్ల ఆయన తీసిన 'సంతోషం' సినిమాకు శ్రేయకు ఆఫర్ ఇచ్చారని టాక్ ఉంది. అది నిజం కూడా అయ్యుండొచ్చు. కానీ 'సంతోషం' సినిమా మంచిగా హిట్ అయింది. అలా శ్రేయ గారు సినీ కెరియర్‌లో సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత ఆమెకు తరుణ్‌తో సినిమాల్లో నటించే ఆఫర్స్ వచ్చాయి. సో, తరుణ్ గారితో కలిసి శ్రేయ మంచి మంచి సినిమాల్లో నటించిందని చెప్పాలి. తరుణ్‌తో కలిసి 'నువ్వే నువ్వే', 'నీ మనసు నాకు తెలుసు', 'ఎలా చెప్పను' అనే సినిమాల్లో నటించింది. ఈ 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే అప్పట్లో యూత్‌లో తరుణ్‌కి ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే కదా! సో, తరుణ్‌తో కలిసి నటించిన తర్వాత శ్రేయకి కూడా అంతే మంచి సక్సెస్ వచ్చింది. అంతే మంచి నేమ్, ఫేమ్ దక్కిందనమాట యూత్‌లో. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమాల ఆఫర్‌లొస్తున్నా సరే, ఆమె ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలోనే నటించింది. ఇక 'ప్రభాస్‌తో' కలిసి 'ఛత్రపతి' సినిమాలో నటించినప్పుడు శ్రేయకు మంచి హీరోయిన్ ప్లేసొచ్చి, ఆ తర్వాత సోలో హీరోయిన్ పాత్రలు కూడా చాలా వరకు ఆఫర్సొచ్చాయి. అయితే ఆమెకు చాలా మంచి సినిమాలు హిట్ అయ్యాయని చెప్పాలి. 'నీ మనసు నాకు తెలుసు'తో పాటు 'బాలు', 'నా అల్లుడు', 'అర్జున్', 'ఛత్రపతి', అలానే 'చెన్నకేశవరెడ్డి', 'నేనున్నాను' ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఆమె కెరియర్‌లో పడ్డాయి. అయితే ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ ఎవరైనా సరే ప్రేమలో పడడం సహజమే. కొంతమంది ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. కొంతమంది ప్రేమలోనే ఆగిపోతుంది. పెళ్లి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అది మనకు తెలిసిందే. చాలామంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటారు. తర్వాత విడిపోతారు. కొంతమంది రిలేషన్‌లో ఉంటూనే విడిపోతారు. అలా శ్రేయ గారు కూడా రానా గారితో రిలేషన్‌లో ఉండేవారు. వీళ్ళిద్దరూ కలిసి లివింగ్ రిలేషన్‌లో కూడా ఉన్నారు. అఫీషియల్‌గా వీళ్ళ ఫోటోస్ కూడా బయటకొచ్చాయి. వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా అప్పట్లో బాగా వచ్చింది. ఇప్పటికి కూడా వీళ్ళ ఫోటోస్ అనేవి మనం గూగుల్ చేస్తే వాళ్ళిద్దరూ పార్టీస్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫోటోస్, సినీ ప్రమోషన్స్‌కి వెళ్లి కలిసి దిగిన ఫోటోస్ కూడా చాలా వరకు బయటకొచ్చాయి. అయితే ఆ తర్వాత 'బిపాషా బాసు' గారుతో రిలేషన్‌లో ఉన్నారు రానా గారు. అప్పుడు శ్రేయ అలానే రానాకి బ్రేకప్ అయినట్టుగా కూడా టాక్ ఉందనమాట. ఆ తర్వాత శ్రేయ సిద్ధార్థ్ గారితో కలిసి సినిమాలో నటించింది. సిద్ధార్థ్ గారితో 'మిడ్‌నైట్ చిల్డ్రన్స్' అనే సినిమాలో నటించింది. ఆ సినిమా టైంలో సిద్ధార్థ్ గారితో ఈ పేరు వినిపించినా సరే అదేమీ లేదు. ఆమె సిద్ధార్థ్ ఎటువంటి రిలేషన్‌లో లేదు. అదే టైంలో సమంత సిద్ధార్థ్ గారు రిలేషన్‌లో ఉండేవారు.
సో, ఆ కారణంగా శ్రీయ, సిద్ధార్థ్‌కి బ్రేకప్ అయింది. ఇదంతా కూడా అంత జెన్యూన్‌గా ఏం కాదు. వీళ్ళిద్దరి రిలేషన్ అయితే ఏం లేదు. జస్ట్ సినిమా వరకు మాత్రమే వాళ్ళిద్దరూ ఉన్నారని క్లారిటీ శ్రేయాని ఇష్టపడే వాళ్ళకైతే అది అర్థమైపోతుంది. అయితే ఇక తను సినీ కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే ఆమెకి మంచి సక్సెస్ రావటం, మంచి టాప్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరుకోవడం, దానివల్ల ఆమె పైన చాలా నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇప్పటికి శ్రియ విషయాల పైన గ్రేట్ అని చెప్పుకోవాల్సిందేంటంటే, ఒకప్పటి హీరోయిన్ అయినా సరే ఇప్పటికి సినిమాల్లో నటిస్తూ ఏదో ఒక సినిమాలో మనకు కనిపిస్తూ ఆమె నటనతో ఎంటర్‌టైన్ చేస్తుంది. అది మాత్రం సూపర్బ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులే నటిస్తారు. ఆ తర్వాత మనకి కనుమరుగైపోతారు. కానీ శ్రియ అలా కాదు. ఇప్పటికి ఏ పాత్రొచ్చినా సరే ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తుంది. అందుకని ఆమె నటనకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారని చెప్పాలి. ఆమె పైన ఏ వీడియో పెట్టినా సరే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటది. అయితే ఈమె చేసే మంచి పనులు కూడా చెప్పుకోవాలి మనము. నాంది ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్‌ని క్రియేట్ చేసి చాలామంది నిరుపేద పిల్లలకు ప్రకృతి వైపరీత్య బారిన పడే పిల్లలకి కూడా ఈమె సేవలు చేస్తూ ఉంటారు. అలానే హార్ట్ ఫౌండేషన్ కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తూ వాళ్ళకి కావాల్సినవి కూడా ఈమె డబ్బులు అందిస్తూ సహాయం చేస్తూ ఈమె సంపాదించిన రూ. 10లో రూ. 5 సేవలకి మాత్రమే ఉపయోగిస్తారట. సో, చాలామంది ఆమె డ్రెస్సింగ్ చూసి, ఆమె హాట్ లుక్స్ చూసి శ్రేయ ఇలా, శ్రేయ అలా అని మాట్లాడతారు కానీ, వెనక ఆమె చేసే మంచి పనుల కోసం ఏ ఒక్కరు మాట్లాడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. అంటే ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. మానవ సహజం అది. కానీ ఆ చేసే తప్పుల కోసం మాట్లాడడమే కాదు, అప్పుడప్పుడు వాళ్ళు చేసే మంచి కోసం కూడా మాట్లాడుతూ ఉండాలి. అయితే ఈమె అలాంటి ఫౌండేషన్‌లు క్రియేట్ చేసి పేదలకు సహాయం చేయాలి అనే ఆలోచన సినీ ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఉందట. సో, ఆమె చదువుకున్నప్పటి నుంచి కూడా ఆమె ఎలా అయినా ఒక మంచి కెరియర్‌లోకి వెళ్ళి సక్సెస్ అయితే మాత్రం అలా నేను హెల్ప్ చేస్తాను అని డిసైడ్ అయ్యారట. సో, అలా 2011లో ఆమె ఎవరైతే ప్రత్యేక దృష్టి లోపం ఉంటుందో వాళ్ళ కోసమని చెప్పి ఒక స్పాని కూడా క్రియేట్ చేసి ఆమె పేరులో శ్రేయ నుంచి శ్రేయ అని తీసి శ్రీ స్పాగా క్రియేట్ చేసిందట. ఈ స్పా అన్నది ముంబైలో కూడా ఉంది. అయితే ఫ్రీగానే చేయిస్తూ ఉంటారట శ్రేయ గారు. అయితే ఇక శ్రేయ గారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఈమె పెళ్లి పైన కూడా చాలా కాంట్రోవర్సీ. ఒక పాపని కన్న చాలా రోజుల తర్వాత మీడియాకి ఇంట్రొడ్యూస్ చేయడంతో అప్పుడు కూడా కొన్ని రోజులు ఈమె కాంట్రోవర్సీలో నిలిచింది. ఏదేమైనా సరే కెరియర్ కోసం అంటే మనకెవరి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకొచ్చి టాప్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరి ఆ సక్సెస్ అయిన డబ్బుని కాస్త తను పేదలకి ఉపయోగించడం ఇదంతా కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి శ్రియ. అలానే తను సంపాదించిన డబ్బులో అన్నయ్య కాస్త నొక్కేయడంతో కొన్ని రోజులు ఆ విషయంలో కూడా డిసప్పాయింట్ అయ్యి పేరెంట్స్‌కి దూరంగా ఉందట. కానీ ఆ తర్వాత ఈమె పెళ్లితో మళ్ళీ అందరూ ఒకటయ్యారు. ప్రస్తుతం వాళ్ళ కూతురికి రాధ అనే పేరు పెట్టుకొని కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్‌ని ఎక్కువ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో కూడా ఇప్పటికి నటిస్తూ కొన్ని కొన్ని పాత్రలతో మనల్నందరినీ అలరిస్తూ అటు ఫ్యామిలీ లైఫ్‌ని, ఇటు సినీ లైఫ్‌ని కూడా శ్రేయ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ తనకి వచ్చిన రూపాయిలో 10 మందికి సేవలు చేస్తూ ఆమె మంచితనాన్ని నిరూపించుకుంటున్నారనే చెప్పాలి శ్రేయ గారు. అయితే శ్రేయ గారికి ఇలానే మరిన్ని అవకాశాలు రావాలి. మరిన్ని ఫిల్మ్స్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఆ డబ్బులతో పేదలకు సహాయం చేయాలని మనం కూడా కోరుకుందాం.